వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి వేడుకలు. పివి దేశం గర్వించదగ్గ నాయకుడని వెల్లడించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రకాష్. పట్టణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన బీజేపీ శ్రేణులు. బీడీ కార్మికుల వేతనాలు ఇవ్వకుంటే లేబర్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మాఫియాని తయారు చేసి రాజ్యం మేలుకున్నాడని మండిపడ్డ పీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాపు. సిరిసిల్ల పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. బహుభాషా కోవిదుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక ఆర్థిక సంస్కరణలు చేసి దేశ మనుగడకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, దెడ్డి రాజు, అంతయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. భారతరత్న పివి నరసింహారావు గారి 104వ జయంతి వేడుకలు తెలంగాణ భవన్ సిరిసిల్లలో ఘనంగా తీసుకోవడం జరిగింది. భారత జాతి యావత్తు గుర్తుంచుకోదగ్గ వ్యక్తి పివి నరసింహారావు గారు. వారికి మరణానంతరం భారతరత్న ప్రదానించడం ప్రతి తెలుగువాడికి, ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం. ఎందుకంటే 1971లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి తొందరలోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములను భూ సంస్కరణల పేరిట వారి భూములను ధారాదత్త చేయడం, ఆయన రామానంద తీర్థ అనుచరుడిగా చేయడం, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందించడం, జాతీయ వ్యాప్తంగా కూడా ఆయన విదేశాంగ మంత్రిగా కానీ, రక్షణ శాఖ మంత్రిగా కానీ, మానవ వనరుల విభాగానికి నేతగా ఉన్నప్పుడే హెచ్ఆర్డి అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరి ద్వారా వచ్చినటువంటి వారి ప్రతిభా పాఠాలన్నీ బయటకు తీసే ఒక కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా వారు చేయడం జరిగింది. మరి ఆనాడు 1991లో మైనారిటీలో కూడా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత పివి నరసింహారావుకి, ఆయన దౌత్య నీతికే చెందుతుంది. రాజకీయాలలో కూడా ఏ విధంగా హుందాగా వ్యవహరించాలి, తెలుగుతనాన్ని ఎక్కడా పోకుండా కూడా ఆ పంచకట్టుతోనే ప్రధానమంత్రిగా కూడా దేశ విదేశాలు తిరిగినప్పుడు కూడా మన తెలంగాణ ఖ్యాతిని ఇనుమడించిన నాయకుడిని మనం ఈ సందర్భంగా గుర్తించడం ఉదాహరణ. తద్వారా వారికి ఒక ఘనమైన నివాళిని ఇచ్చినట్టయితుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మాజీ ప్రధాని భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా హాజరైన భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బహుభాషా కోవిదులు భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించి ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల దానిలో గొప్ప సంస్కరణలు చేపట్టి, పారిశ్రామికీకరణ చేపట్టి భారతదేశ ప్రగతిని ప్రపంచ పట్టణంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోయిన గొప్ప నేత, సంస్కరణవాది పివి నరసింహారావు గారు. వారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు
వారి సేవలను భారత జాతి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి వారి సేవలను గుర్తుంచుకునే విధంగా సంవత్సరం అంతా వారి జయంతి వేడుకలను చేయడం జరిగింది. అట్లాగే వారి పేరున అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ మనసుల్లో ముద్రపడే విధంగా పివి గారిని వారి జ్ఞాపకాలను పంచుకుంటూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకుపోయిన నేతను మరొకసారి మనందరం కూడా స్మరించుకుంటూ వారి జ్ఞాపకాల్లో ముందుకెళ్తూ తప్పకుండా టీవీ గారు చూపిన మార్గాన్ని అనుసరించవలసిందిగా కోరుతూ మరొకసారి వారి జన్మదినం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతరత్న పివి నరసింహారావు జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయ ఆవరణలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి నరసింహారావు మంతనిలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రధానిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ కొనియాడారు. సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల అభ్యున్నతికై పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మేన ప్రసాద్, ఆకునూరి బాలరాజు, జగన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా వారికి పూలమాల వేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు, మంత్రిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జాతీయ రక్షణ శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, అలాగే క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు భారతదేశం అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని భారతదేశ అభ్యున్నతి కొరకు ఆర్థిక సంస్కరణ చేపట్టినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఈరోజు మన దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే వారి ఆర్థిక సంస్కరణలే ముఖ్య కారణము. వారు చేసినటువంటి సేవలు మన యొక్క తెలుగు జాతికే ఒక వన్నె తెచ్చినటువంటి మహనీయుడు. వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. సిరిసిల్ల పట్టణ బీజేపీ శాఖ నూతన కార్యవర్గాన్ని బీజేపీ నాయకులు శివనగర్లోని శివాలయంలో శాలువాతో సత్కరించారు. ఐక్యమత్యంతో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సీనియర్లను కలుపుకొని వారి సూచన మేరకు ముందుకెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ మున్సిపల్ స్థానాన్ని ఎలా కైవసం చేసుకుందో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలంతా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆడపు రవీందర్, గారిపల్లి ప్రభాకర్, పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, తాజా అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారు కూడా వ్యవస్థానంగా జిల్లా కౌన్సిల్లోకి వారు వెళ్ళారు కనుక అలాగే మరో ఉపాధ్యక్షులు నల్గొండ నరసింహ గారికి అలాగే भारत माता की जय।
ఒకసారి పాపల చెప్పదండి శ్రీనివాస్. చాలా చాలా ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ శాఖ నూతన కార్యవర్గం నిన్నటి రోజున ఏర్పాటు చేయడమైనది. మేము పాత మాజీ అధ్యక్షునిగా మా పాత కార్యవర్గానికి మరి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గము అందరినీ పిలిచి అందరము కలిసి పనిచేసి పార్టీ బలపడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరవేసే దిశగా అందరూ ప్రయాణించాలన్న ముఖ్య ఉద్దేశము, ఏకైక లక్ష్యము భారతీయ జనతా పార్టీ. గతంలో ఆడపు రవణ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల మున్సిపల్ జెండా ఎగరవేసి అప్పుడు సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ కాలంలోనే రవణ చైర్మన్ కాలంలోనే సిరిసిల్లలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఇప్పటికి కూడా మీరు ఏ గల్లీకి వెళ్ళినా రవణది ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఈ శివాలయంలో కూడా రవణ గుర్తింపు ఉన్నది. ఇక్కడ కోనేరు అనేది ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్న హయాంలోనే కార్గిల్ లేక్లో తీసిన మట్టితోని పూడ్చడం జరిగినది. రవణను ఎంబడేసుకొని తిరిగితే మనకు ధైర్యం, మన వార్డులో ఆయన పేరుతోటి మనకు ఒక 100 ఓట్లు ఈజీగా వస్తాయని తిరిగితే అదే ఆలోచనతోని ప్రతి ఒక్కరూ పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని అందరూ కలిసి పార్టీ విజయానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అందరూ పాటుపడాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. దీనికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. సమకాలీనుల పెద్దలను గౌరవించుకుంటూ ఇంతకుముందు బాధ్యతలు నిర్వర్తించిన వారిని గౌరవించుకుంటూ కొత్తవారు కార్యవర్గంలోకి వచ్చిన కొత్తవారు అందరినీ కలుపుకొని సిరిసిల్ల పట్టణంలో మన భారతీయ జనతా పార్టీ పటిష్ట దిశగా మీరందరూ ప్రయాణం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవాణా ఉన్నారు, ఇక్కడ ప్రభాకరన్ ఉన్నారు, ఇంకా సీనియర్ కార్యకర్తలు అందరూ ఉంటారు మన పార్టీలో. అందరి సూచన మేరకు వాళ్ళ సలహాల మేరకు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వారితో వినవించి మంచి కార్యక్రమాలు, జనరంజకమైన కార్యక్రమాలు జనాలలోకి మన భారతీయ జనతా పార్టీ ఏ రూపకంగానైతే పోతుందో అలాంటి కార్యక్రమాలను ఎంచుకొని వాటి మీద ఫైట్ చేస్తూ వాటిని ముందుకు తీసుకుపోయి జనాల మెప్పు పొంది రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ అంటే సిరిసిల్ల పట్టణంలో, ఎందుకంటే ఇక్కడ మనకు ఎంపీ గారు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, వారి అండదండలతోని కొత్త నాయకత్వమైన జిల్లా అధ్యక్షులు గోపన్న సారథ్యంలో మనందరం ప్రయాణం చేయాలి. అంతేకాదు జనతా పార్టీ కుటుంబం అనుకోవచ్చు, ఆత్మీయులు అందరం కలిసి ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు నాగ శ్రీనివాస్ గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఏదైతే పదవుల నుండి పక్క జరిగినటువంటి పెద్దలకి అలాగే సిరిసిల్ల పట్టణంలో నూతన కార్యవర్గం భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం మన శ్రీకాంత్ గారు అధ్యక్షులుగా, అలాగే వైశాల్ గారు మరి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా, ఇక్కడ చూసుకుంటే చాలామంది కొత్తగా వీళ్ళందరూ కూడా అంటే నేరు శ్రీలు ఊరగొండ రాజు, అలాగే కోడం రవి, మన నర్సన్న, మిగతా శ్రీధర్, నరేష్, వీళ్ళందరూ కూడా కొత్తగా ఎన్నిక కాబడ్డారు. పాత కొత్త కలయిక అనేది ఇక్కడ పాతదంటే ఏం లేదు నాకు తెలిసిన వరకు.
కాకపోతే నుంచి అడుగుతాం కేవలం పదవుల కోసానికి కాకుండా ఇది ఏదైతుందో భారతీయ జనతా పార్టీ అంటే ఒక పెద్ద మరీ వృక్షం. దాని నీడన మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టు రాబోయే రోజులు వచ్చే సంవత్సరం మరి ఎప్పుడైతే తెలియదు ఎలక్షన్ మరి స్థానిక సంస్థలకు ఉన్న ఎలక్షన్లను కూడా ఎప్పుడో 1994లో సిరిసిల్ల ఎమ్మెల్యే ఎలక్షన్ అయినప్పుడు ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్గా 294 సీట్లలో భారతీయ జనతా పార్టీ కమలం ముందు కంట్యాలను ఉద్దేశిస్తున్నప్పుడు పోటీ చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే 5,000 ఓట్లు ఒక్క దయానంద్ గారు సాధించడం జరిగింది. ఆ తర్వాత వెంబడే వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో టీడీపీ బీజేపీ అప్పుడు పొత్తుండే విద్యాసాగర్రావు లాంటి ఆలయ నరేంద్ర అలాగే ఇంతకుముందు చెప్పినట్టు దయానంద్ గారు బద్దం బాలరెడ్డి గారు ఇలా చాలామంది పాతతరం నాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సిరిసిల్లలో ఒక పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు మిగతా నాయకులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ చెరువు ఏదైతుందో అప్పుడు చెరువుగా ఉండేది, ఇప్పుడైతే మొత్తం ఒక మోడల్ సిటీ అయింది. ఎప్పుడు కూడా మనం ఈ వెనుకబడినటువంటి ఈ డివై నగర్, సుందరయ్య నగర్, గణేష్ నగర్ లేదా చిత్తూరువాడ ఇవన్నీ కూడా అన్నీ వర్షం పడితే అడుగు పెట్టకుండా ఇంటిపోయి అన్నీ ఆ మట్టిని అంటినటువంటి మట్టిని తీసుకొని షూజులు లేకపోతే పోయేటప్పుడు సైకిల్ దెబ్బ మీద వేసుకొని కాళ్ళు పైకి నడుచుకొని అంటే ఇట్లా ఆ రకంగా ఉండేటువంటి ఒక దుస్థితి ఉంటే మరి ఆ సమయంలో విద్యాసాగర్రావు గారి కళ్యాణి చంద్రమణ ట్రస్ట్ ద్వారా ఇచ్చినటువంటి ఆ బుక్ని 3 నెలల కాలం మన దగ్గర ఉన్నది. రోజు 40 ట్రాక్టర్లు పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు కూడా మొత్తం ఏవైతే ఈ మురికి వాడాలంటాం మనం వాడాలన్నింటి దాదాపు 25 కిలోమీటర్ల మురము రోడ్ వేసినాం. ఏదైతే ఇక్కడ మురికి కాలువలు కూడా 8 కిలోమీటర్ల ఆ మురికి కాలువ కూడా డ్రైనేజ్ కట్టడం జరిగింది. మొత్తానికి ఒక తృప్తికరంగా మా సమయంలో అందరు కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీలు వేరైనా కూడా మేమందరం కలిసి సిరిసిల్ల పట్టణ పురోగతి కౌన్సిల్ అనగానే మనకు మున్సిపల్ ఆఫీసు అప్పుడు జీర్ణావస్థలో పూర్తిగా కోల్పోయే దశలు ఉంటే మనం పెద్దల దయ వల్ల విద్యాసాగర్ గారు నాటి దయ వల్ల మేమందరం దాదాపు 1 కోటి రూపాయలతో మనం మున్సిపల్ బిల్డింగ్ ఐడిఎస్ఎండి స్కీమ్ ద్వారా పాత బస్ స్టాండ్ కొత్త చేసుకున్నాం. అక్కడ వైజయంతి బ్యాంకు, సీనారెడ్డి హైడ్రోజన్, నెహ్రూ పార్క్, సెంట్రల్ లైటింగ్ ఎక్కడ ఏదున్నా కూడా అందరం కలిసి మొత్తానికి అయితే పట్టణ ప్రజల యొక్క వాళ్ళు నా మీద అయితే ఆశలు పెట్టుకొని నన్ను గెలిపించారో వాళ్ళ ఆశలు వమ్ము కాకుండా వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఒక మంచి పురోభివృద్ధి సిరిసిల్లలో జరిగింది. అది ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టు ఎక్కడికైనా కూడా నన్ను ఇక్కడ నిలబెట్టి అన్న బాగున్నావా మరి ఈ వల్లనే కాదు ఇంత సిరిసిల్ల డెవలప్ అయిందనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అందుకే ఏమంటారంటే కాలం దీనికోసానికి దానికోసానికి ఆగదు, కానీ నువ్వు జీవించున్నంత కాలం నీలో మంచిని తెచ్చుకో. ఆ కాలంలో నువ్వు గతించినాడు అందరూ ఆ కాలం నిన్ను గుర్తించుకునే విధంగా జీవించని ఒక సామెత. కాబట్టి మన జీవితంలో బతికినాను నాడు సర్వోపకాలం అందరికీ మంచి ముందు వాళ్ళు పేద చాలామంది తీసుకున్న కార్మిక వ్యవస్థ వాళ్ళకి ఏది కావాలన్నా ముందటుండి భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏర్పడిన పాత్రలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా సిరిసిల్ల అభివృద్ధి కొరకు. ఎందుకంటే సిరిసిల్ల అంటే కేవలం ధనవంతులే కాదు, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా పక్కకే ఒక పూరి కూర్చుంటుంది, అందులో గుడ్డి దీపం వెలుగుతుంది. అట్లాంటి ప్రతి చోట్ల ఉంటుంది. ఇక్కడ కూడా వెనుకబడి ఏదైతే మనం ఏమంటామంటే దారిద్ర్య రేఖకు దిగి ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రేషన్ కార్డు కొత్తగా ఇప్పటివరకు ఇంకా రాలేదు. అదే రకంగా డబ్బులు ఇస్తా అన్నారు, పెన్షన్, అదే రకంగా స్కూటీ ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం పెడతా అన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడు కూడా మనకి కళ్ళ నిండా ముందనే అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వ కాలం ఎట్లా నడుస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు జేబులో చిల్లి కావాలేదు, ఎక్కడికైనా పోతే జైలు ఎవడో చెప్పులు ఎత్తుకోపోయే దొంగనో అనిపిస్తాను చూస్తూ ఉన్నారు మమ్మల్ని అని. ఆ ఖాళీ అయిన బొక్కసం ఏదో అది రాష్ట్ర పరిస్థితి అట్లా ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా కార్యకర్తలు అనేవాళ్ళు చాలా నిబద్ధతతో అలాగే బాధ్యతాయుతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ పట్టణ పురోభివృద్ధి కావచ్చు, లేకపోతే మన పార్టీ రాజకీయాలకు వెళ్ళే క్రమంలో మరి పెద్ద ఎత్తున మనం
స్థానిక సంస్థలలో సీట్లు సంపాదించుకుంటే ఆ పేరు మనకే దక్కుతుంది. అందరికీ సీట్లు రావు, అందరికీ బీఫామ్ ఇయ్యరు. వచ్చిన వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే మన నాయకుడు అని అనుకొని మరి వారికి తప్పకుండా మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే 1995లో కొప్పు దయానంద్ వారు పోటీ చేసిన తర్వాత నేను కౌన్సిలర్ అయినా, ఆ తర్వాత చైర్పర్సన్ అయినా. అప్పుడు 2009కి వచ్చేసరికి మన చంద్రశేఖరరావుకి ఇచ్చారు. ఆ తర్వాత 2014కి వచ్చినప్పుడు ఆకుల విజయ గారికి ఇచ్చారు. 2018లో వచ్చినటువంటి ఎలక్షన్లు మల్లు గారు నర్సగౌడ్ గారికి ఇచ్చారు. మొన్న జరిగిన ఎలక్షన్ ఎమ్మెల్యే రాణి రుద్రమరెడ్డి గారికి ఇచ్చారు. మాలో కొద్దిగా ఎంతో ఎందుకంటే మేము కూడా ఆసక్తి ఉంటాం. అయినప్పటికీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసానికి అహర్నిశలు పనిచేసి మేము ఓట్లు రావడానికి ప్రయత్నం చేసాం. ఠాగూర్ సౌదైకర్లో పనిచేస్తున్న బీడీ కార్మికులకు రావాల్సిన 6 నెలల వేతనాలు వెంటనే అందించాలని, లేని పక్షంలో హైదరాబాద్ లేబర్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు ముషం రమేష్ హెచ్చరించారు. ఈ రోజు బీవై నగర్ అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఠాగూర్ సౌదైకర్ బీడీ కంపెనీ యాజమాన్య కార్మికులకు నెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గత 6 మాసాల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని మాషన్ రమేష్ తెలిపారు. ఈ రోజు కూలీకి వస్తే ఆ రోజు పూట గడిచే కార్మికులకు 6 నెలల నుండి వేతనాలు యజమానికి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కార్మికులను విపరీతంగా శ్రమదోపిడికి గురి చేస్తున్నారని, కంపెనీ సెంటర్ల కిరాయిలు కూడా కార్మికుల కూలీ నుండి వసూలు చేయడం జరుగుతోందన్నారు. ఇలాంటి చర్యలను బీడీ యాజమాన్యం మానుకోవాలని, వెంటనే కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించారు. ఈ సమావేశంలో బీడీ జిల్లా నాయకులు సూరం పద్మ, శ్రీరాముల రమేష్ చంద్ర, జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో రెక్కలే ఆస్తులుగా నమ్ముకొని శ్రమిస్తూ పనిచేస్తున్న వర్గంలో బీడీ కార్మికులది ముఖ్య పాత్రగా ఉంటుంది. అలాంటి సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఠాగూర్ సౌదైకర్ కంపెనీలో కార్మికులకు గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనది. ఇప్పుడున్న పరిస్థితులలో అత్యంతంగా పరిస్థితులు ఉన్నాయి. వేతనాలే తక్కువ వేతనాలతో చాలని బతుకుతోని వాళ్ళు బతుకులు వెల్లడిస్తుంటే ఆ వేతనాలు రాకపోవడం వల్ల వాళ్ళు బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని కట్టలేక ఇబ్బంది పాలవుతూ అర్ధాకలతో కుటుంబాలు గడుస్తున్న నేపథ్యంలో వారికి జీతాలు చెల్లించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే సిఐటియు మా కమిటీ తరఫున వాళ్ళకు వెంటనే 6 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, మరి ఇతర పరిష్కారం కూడా చూపించాలని తెలియజేస్తున్నాను. ఠాకూర్ సౌదైకర్కు సంబంధించిన దాంట్లో పనిచేస్తున్న కార్మికులకు, బీడీ కార్మికులకు గత 6 మాసాల నుంచి మరి వేతనాలు రావడం లేవు. ఒక పక్క చాలీ వేతనాలతోటి పనిచేస్తున్నటువంటి కార్మికులు 6 మాసాల నుంచి వెళ్ళి వేతనాలు రాకపోతే వాళ్ళు ఏం దీన్ని బతుకుతారో, ఏ రకంగా బతకాలని ఒకసారి యజమాన్యం ఆలోచించాలి. ఇంత దుర్మార్గంగా వివరించడం కరెక్ట్గా అయిన పద్ధతి కాదు. దానిలో వచ్చేదే నెలకు 3,000 నుంచి 4,000, 5,000 జీతం వస్తుంది. అది 6 నెలల సంత ఆపితే మరి వాళ్ళు అప్పులు తెచ్చుకొని మరి ఆ మిత్తిలకు వడ్డీలు కట్టలేని పరిస్థితులలో ఈరోజు కార్మికులు ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తా ఉంది. ఒక పక్క పని లేక మరి ఆర్థిక ఇబ్బందులతోటి దీనిలో సరిపోక చాలామంది కార్మికులు బీడీ వృత్తినే బంద్ చేసి ఇతర రంగాలకు వెళ్ళిపోతున్న పరిస్థితులలో ఈ రకంగా ఈ సౌదైకర్ బీడీ కంపెనీ యజమాన్యం వివరించడం సరైన పద్ధతిగా ఈ సందర్భంగా సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కార్మికులకు రావాల్సిన 6 నెలల వేతనాన్ని ఒకేసారి వెంటనే వాళ్ళకు పంపిణీ చేయాలని సందర్భంగా తెలియజేస్తాను. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున కార్మికుల సౌదైకర్లో పనిచేసిన బీడీ కార్మికులందరితో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి అందులో పనిచేసే కార్మికులకు కూడా చాలా మటుకు వేతనం సంబంధించిన దాంట్లో నెలకు 2,000 బీడీల నుంచి 4,000 బీడీల దాకా కూడా కోత విధించి మరి ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొన్ని సెంటర్లకు సంబంధించిన కిరాయిలు కూడా మరి కార్మికుల వద్ద నుంచి వసూలు చేసుకుంటూ ఆడ యజమానాన్ని కట్టవలసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి చర్యలు మానుకోవాలి. సెంటర్ అద్దెలు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ అద్దెలు యజమాని చెల్లించవలసిన బాధ్యత యజమానిది. కానీ కాకపోతే ఇక్కడ చూసినట్టయితే మరి కార్మికుల వద్ద నుంచి పైసలు వసూలు చేసి ఆ రకంగా సెంటర్ అద్దెలు చెల్లించే పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. అటువంటి సంస్కృతి సరైన పద్ధతిగా అని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 2-3 రోజులనే కార్మికులకు రావాల్సిన వేతనాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పాలనలో అక్రమాల రాజ్యం కొనసాగుతోందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతరావు ఆరోపించారు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ తన అనుచరులతో కలిసి భూములు, సహజ వనరులను దోచుకున్నారని గజ్జల కాంతరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ వారి అనుచర వర్గం దళిత గిరిజన భూములన్నింటికీ ఆక్రమించుకున్నారన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, కత్తెర దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ ఒక మాఫియాను తయారు చేసి మాఫియా చేతిలో ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని పెట్టి మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరి వందలాది ఎకరాల భూములను ఒక మాఫియా ద్వారా వాళ్ళు కబ్జాలు పెట్టి ఒక మాఫియాని ఇక్కడ నుండి నడిపేయడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను అన్యాయంగా గుంజుకొని, అక్రమంగా గుంజుకొని మరి ఆ భూములను కబ్జాలు పెట్టి వాళ్ళు ఆ భూముల మీద మరి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. కేటీఆర్ అనుచర వర్గం అందులో కేటీఆర్కు వాటా, ఆ మాఫియాకు వాటా. ఈ పద్ధతిలో నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను కూడా వదలలేదు. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి భూమి 200 ఎకరాల భూమి, అది ఇందిరా అమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూమి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిని కూడా లోకల్లో ఆ భూమిని కూడా గుంజుకొని వాళ్ళు స్వాధీనం చేసుకొని మరి ప్రభుత్వ కార్యక్రమాలు దాంట్లో నిర్మించారు. ఆ 200 ఎకరాలు స్వాధీనం, ఆ 200 ఎకరాలను సాగు చేసుకున్నటువంటి దళితులకు మరి వారి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 400 ఎకరాల భూమిని కూడా లాక్కోవడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి. ఈ తెలంగాణ మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని ఆనాడు ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల భూమిని దళితులకు, గిరిజనులకు, అట్టడుగు వర్గాలకు పంచారు. తెలంగాణ ప్రాంతంలో నిరుపేద దళితులు ఉన్నారని 15 లక్షల ఎకరాల భూమిని నిరుపేద దళితులకు, అణగారిన కులాలకు ఇచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము 15 లక్షల ఎకరాల భూమిని తెలంగాణ మొత్తము పంచడం జరిగింది పేద ప్రజలకు, దళితులకు ముఖ్యంగా. ఆ భూములు ఇస్తే ఆనాడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు కష్టపడి దాన్ని సాగు చేసుకున్నారు. ఒక కుటుంబానికి 2 ఎకరాలు, ఎకరము, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఆ భూములలో పంటలు పండించుకొని వాళ్ళు జీవించారు. అలాంటి భూములను కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆ భూములను మొత్తం దళిత గిరిజనులు ఆదివాసుల భూములన్నీ గుంజుకొని వాళ్ళు కబ్జాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, ఏదైతే ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములన్నీ కూడా గుంజుకొని ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులను, అదేవిధంగా అదే ప్రభుత్వ భూములను మొత్తం కబ్జాలు పెట్టి భూదందాలు చేసి అందులో 1000 కోట్లు సంపాదించుకున్నారు కేసీఆర్ కుటుంబం. ఇంకా అంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు, అది ఎవడో ఇచ్చిన భూములు కాదు. ఆనాడు ఇందిరమ్మ గారు ఈ పేద ప్రజలను, దళితులను, గిరిజనులను, ఆదివాసులను గుర్తించి ఈ నిరుపేదలకు నేను భూములు ఇవ్వాలి, వీళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, గుడిసె లేదు, తినడానికి తిండి లేదు అని గుర్తించి ఆనాడు ఇందిరమ్మ ప్రతి పేదవాడికి ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల భూములను ఇవ్వడం జరిగింది. దాన్ని సాగు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవించారు దళిత గిరిజనులు, ఆదివాసులు. అలాంటి భూములను కూడా ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములను కూడా గుంజుకున్నారు. 70,000 కోట్ల నుంచి వెళ్ళి 1,50,000 కోట్లకు పెంచారు. 80,000 కోట్లు దోశాడు. దాని మీద విచారణ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే చెప్పాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,000 కోట్లు దోశారు, ఖచ్చితంగానే మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకి రాగానే దాని మీద విచారణ చేపిస్తారని ఆనాడే చెప్పాడు. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. 70,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు 1,50,000 కోట్లకు పెంచావే, 80,000 కోట్లు దోసుకున్నవే. ఎవరి డబ్బదంతా? తెలంగాణ రాష్ట్ర ప్రజల చెమట, తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం అది. మరి అంత దోస్తే అది ఇవ్వడబ్బో సొమ్ము అనుకుంటున్నావు? దానికి విచారణ జరుగుతుంది, ప్రభుత్వం విచారణ చేస్తుంది, దానికి ఒక కమిషన్ వేశారు, దాన్ని విచారణ చేస్తున్నారు. విచారణలో వాస్తవాలు ఏల్తాయి, అప్పుడు చట్టపరమైన చర్య తీసుకుంటారు. అది ఓపిక పట్టాలి కదా, విచారణ జరుగుతుంది. నువ్వు నీతిపరమైన అయితే బయటపడండి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కట్టి ఆ ప్రాజెక్టులలో ప్రతి దాంట్లో స్కామే. 1,000 కోట్లు దోశారు, 1,000 కోట్లు. ఇది వాస్తవం కాదా? అన్నింటి మీద విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ తొందరపడకు? విచారణ జరుగుతుంది కదా. అదేవిధంగా కార్ రేసింగ్ అని పెట్టాడు, ఈ కార్ రేసింగ్ అని పెట్టాడు. 650 కోట్లు, 650 కోట్లు. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే అన్నిటి మీద విచారణ జరుగుతున్నది. 650 కోట్లకు ఒప్పందం చేసుకుని ఆ డబ్బులు 650 కోట్లు కార్ రేసింగ్లో పెట్టి ఆ కంపెనీకి ఇచ్చి 49 కోట్లు పార్టీ ఫండ్ కింద తీసుకున్నారు వాళ్ళ దగ్గర. టీఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద 49 కోట్లు రిటర్న్ తీసుకున్నాడు. ఈ కార్ రేసింగ్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ తిరిగి 49 కోట్లు టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. ఇంకో విషయము, 2023 నవంబర్లో ఎన్నికల కోడ్ వచ్చింది. 50 కోట్లు ప్రభుత్వ ఖజానా నుండి ఇదే కేటీఆర్ ప్రభుత్వ ఖజానా నుండి ఎన్నికల కోడ్ ఉన్నది. వాస్తవానికి వేరే దేశానికి డబ్బులు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. అరే చదువుకున్నావేమో కదా భయ్, నువ్వు క్యాబినెట్ మంత్రివి, గాయంత సిస్టమ్ తెలియకుండా నువ్వు ఎట్లా మంత్రివేనో నాకు తెలియదు. ప్రభుత్వ సొమ్ము 50 కోట్లు
ఇటు ఒక దిక్కు ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ ఉండగా ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా తీయకూడదు. అది నియ నిబంధనలు తుంగలో దొక్కేసి ఒక దిక్కు ఎన్నికల కోడ్ ఉన్నది, 50 కోట్లు లండన్కు పంపించారు. వాస్తవానికి ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళి వేరే దేశానికి డబ్బులు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ ఆమోదం ఉండాలి. ఎన్నికల కోడు నువ్వు లెక్కలకు తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదం చేయలేదు, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు, 50 కోట్లు లండన్కి పంపించారు. ఇదంతా ఇవ్వడపు సొమ్ములపై నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఎన్ని దోసుకున్నా మీరు విచారణ చేయకూడదు. ఇది జరిగింది. ఇయాలో రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. 8 లక్షల కోట్లు, దాంట్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. 3 లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం 8 లక్షల కోట్లు అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజు 65,000 కోట్లు మిగులు బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏమైంది? 65,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో అది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద అనేక రకాలుగా మొత్తం 1000 కోట్లు దూషేశారు. సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో గట్నిక్స్ కంపెనీ ద్వారా సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ, కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీధర్రావు, కరెస్పాండెంట్ నాయని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేషం శ్రీకాంత్ చేతుల మీదుగా 50 మందికి ఆఫర్ లెటర్స్ ని అందజేశారు. అనంతరం పట్టణ సిఐ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గత 2 నెలల నుండి కళాశాలలో జరిగిన కంప్యూటర్ కోర్సెస్ పూర్తి చేసిన 180 మంది విద్యార్థులకు అందించారు. ఈ విద్యా సంవత్సరం కళాశాలలో చేరినటువంటి విద్యార్థులకు ARA MBH ప్రోగ్రాం ద్వారా కల్చరల్ యాక్టివిటీస్ ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Welcome, sir. Ravi. కాలేజ్ ఏవీని మరొకసారి ప్లే చేద్దాము. ఒకసారి ఏవి ప్లే చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. చిన్న బిహార్లో ఒక స్టోరీ ఏంటంటే, ఒక హిల్ లాగ్ లొకేషన్లో హౌస్ ఉంటుంది. దానికి ఆనుకొని ఎడ్సైడ్ ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరంలో ఒక టౌన్ ఉంటుంది. టౌన్ ఉంటుంది కానీ ఆ గుట్టల నుంచి చుట్టూ తిరిగిపోతే ఒక 60 కిలోమీటర్స్ వాళ్ళ విలేజ్. డైరెక్ట్ రూట్ ఎక్కడ లేదు ఆ విలేజ్. దాంతో ఏ మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా అక్కడి నుంచి మనిషిని పోవాలన్నా రావాలన్నా మేము ఒక 3 to 4 hours ట్రావెల్ చేసి గుట్టల వేసేది మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏమైనా ఎమర్జెన్సీ అటెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కూడా ఆయన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాళ్ళ వైఫ్ కూడా సీరియస్గా ఇల్నెస్ వచ్చినప్పుడు ఆమె హాస్పిటల్ తీసుకున్నప్పుడు ఆమె చనిపోతే ఆ విషయంలో చాలా డౌన్ఫాల్ అవుతాడు, చాలా అంటే కింది పడిపోతాడు, మానసికంగా కుంగిపోతాడు. బట్ దాంట్లో నుంచి కూడా ఒక ఆలోచన ఏంటంటే, ఇది ఎందుకు జరిగింది, ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి, మనుషులు ఎందుకు చనిపోతున్నాడు ఆలోచనతో
సోషల్ కాస్తుంది ఆయన అక్కడే చేయిస్తాడంటే ఆయన దగ్గర ఏం మిషనరీ లేదు, డబ్బు లేదు, ఏం లేదు. ఆయన దగ్గర ఒక చిన్న సుత్తి ఊరి తీసుకొని బయలుదేరాడు. ఊరి బయలుదేరాడు. బయలుదేరి ఆ ఊరు నుంచి టౌన్ కలిపేటట్టు ఒక కొండను కొలవాలి, ఒక బాట కొండను కొలవాలి. ఆ వచ్చే పని స్టార్ట్ చేస్తే అందరూ స్టార్టింగ్ వీడియో పిచ్చోడు దీంట్లో ఏమవుతుంది ఒక్కడే ఏం కాల్సినట్టే 22 సంవత్సరాలు కంటిన్యూగా కష్టపడి ఆ గుండెని తోసి ఒక 110 మీటర్ల రోడ్ వేస్తాడు. ఒక 110 మీటర్ల రోడ్ వేయడం వల్ల ఆ ఊరికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది టౌన్కి. ఇప్పుడు స్టిల్ ఆ విలేజ్లో అదే రోడ్డు అక్కడి నుంచే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పాస్ అవ్వడానికి వాడుతున్నారు. అంటే ఒక మనిషి అనుకుంటే అంత సాధించినప్పుడు మీరు కూడా చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. మన లోపల ఉన్న ఎబిలిటీస్, మన లోపల ఉన్నటువంటి వాటిని ఫస్ట్ మనం నమ్మాలి. ఆయన నమ్మింది కాబట్టి అది సాధ్యమైంది. మనల్ని మనం నమ్మకపోతే సాధ్యమా అయినా? కాబట్టి నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా వదిలేదు ఒక విషయాన్ని. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఫస్ట్ మీరు నమ్మాలి. మీరు నమ్మితే మిమ్మల్ని చూసి ఒక 10 మంది నమ్ముతారు, వీడు సాధిస్తాడు, వీడు చేస్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతారు. ఎక్కడ సినిమా చేయాలంటే ఐఏఎస్ ఐపీఎస్ కానీ కాకుండా మీకు వచ్చింది ఏదైనా సరే. ఇక్కడ మీరు చాలా మంది చేస్తుంటారు, ఒక స్టోర్ మొదలుపడాలంటే 100 ఉలి దెబ్బలు కొడతారు, కానీ 101 దెబ్బకి అది ఉలి రాయి వదులుతుంది. అది మరి ఆ 101 దెబ్బ ఖుషియా లేకపోతే ఆ 100 దెబ్బలకు అందులో ఉందా చెప్పండి. 100 షార్ట్స్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యింది. ఆ 101 షార్ట్కి ఆ 100 షార్ట్స్ కలిపితేనే ఆ స్టోన్ బ్రేక్ అయ్యింది. అంతేగాని చూసినోడికి ఏమనిపిస్తుంది, ఆ 101 ఫస్ట్ దెబ్బ కొడితే ఒక్క దెబ్బకే వాళ్ళగొట్టాడు రాడు. కానీ వాడు ఎంత కష్టపడ్డాడు, సక్సెస్ అయినవాడు ఎంత కష్టపడ్డాడు, వాడి వెనక ఏముంది అనేది ఎవ్వరు చూడరు. ఓకే, సక్సెస్ అయినవాడికి లోపల వాడు ఎంత స్ట్రగుల్ అయ్యింది అనేది ఎవరు చూడరు. ఇంకొకటి మామూలు చెప్తే ఎవరు తినడు, సక్సెస్ అయినవాడు చెప్తేనే తినడు. అవునా? ఏదైనా సాధించినవాడు వచ్చి చెప్తేనే వాడు గొప్ప సాధించింది కాబట్టి, వాడు ఏదో చేసింది కాబట్టి మనం వినాలని ఒక తాపత్రయం ఉంటుంది. దీనికి ఇందాక మీరు అన్ని సిటిజన్షిప్ కావాలని చెప్పేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఐడియా ఉంది కాబట్టి, సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలుసా? సైకాలజీ కొనడానికి మీరందరూ కూడా మీ కాలేజీకి, కాలేజీకి అట్లాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరు చెప్పారని నేను కోరుకుంటున్నాను. మీ కాలేజీకి నేతాజీ అంటే యూనిఫామ్ సర్వీస్ నేతాజీ కూడా, అందుకే నేను పిలిస్తే ఆ ఖాతాలు లేకుండా వచ్చిన. థ్యాంక్ యూ. కృష్ణ అంటే దేశం నల్గొండ డిస్ట్రిక్ట్. నేను 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి తర్వాత 2020లో ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యి ప్రజెంట్ మీ సిరిసిల్ల టౌన్లో అంతా సిరిసిల్ల వాళ్ళే ఉన్నారా? బయట నుంచి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా? ప్రజెంట్ మీకు 1 year నుంచి ఇక్కడ నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ కమింగ్ టు మై సెల్ఫ్, నేను నల్గొండ టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ మీలాగా ఒక సాధారణ డిగ్రీ చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ అంటే అప్పుడే మా బ్యాచ్ నుంచే ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా 2000 నుంచి 2001 నుంచి 2004 వరకు నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నేను బెంగళూరులో ఒక 1 year సాఫ్ట్వేర్లో కూడా వర్క్ చేశాను, మైంట్రీ కంపెనీలో. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోచింగ్ తీసుకున్న తర్వాత మైంట్రీ కంపెనీ అంటే ఆల్మోస్ట్ ఎంఎన్సీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. దాంట్లో జాయిన్ అయ్యి ఒక 1 year చేసిన తర్వాత మేము అంటే ఇక్కడ నేను బీఎడ్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళాను. డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడికి పోవడం జరిగింది. డిఎస్సి రావడం వల్ల బ్యాక్ వచ్చాను నేను. 2006లో నేను గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఎంఎన్సీ ప్రైవేట్ జాబ్ పెట్టుకుని అది సర్వీస్ ఇండస్ట్రీ. ఎందుకంటే బేసిక్గా మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. సర్వీస్ మోటోతోని ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో ఉండాలనే ఇంటెన్షన్తోనే నేను మొదటి నుంచి చదువుకున్నాను. అదే ఇంటెన్షన్తో గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయినా. ఒక 2.5 years గవర్నమెంట్ టీచర్గా సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు అందులో అంత ఛాలెంజింగ్గా అనిపించలేదు. అది రొటీన్గా కొంచెం నాకు ఎందుకు సెట్ కాదనిపించింది. నా వే ఆఫ్ స్టైల్కి, నా మెంటాలిటీకి సెట్ కాదని చెప్పేసి మళ్ళీ నేను Group 1, Group 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్న టైంలో ఎస్ఐ నోటిఫికేషన్ పడింది. కొంత డిఫరెంట్గా ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్లోకి వచ్చాను నేను. బిఫోర్ దిస్ దీంట్లో రాకముందు కూడా నాకు వేరియస్ సర్వీసెస్లో అంటే డిఫరెంట్ 3 సర్వీసెస్, అదర్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను.
దిస్ ఈస్ మై 5th జాబ్ యాక్చువల్లీ. ఫైనల్గా టైం దొరకడం లేకపోతే దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ సర్వీస్ మోడము ఫైనల్గా ఈ జాబ్కి నేను ఫిక్స్ అయిపోయాను. దీంతో ఫిక్స్ అయినా దీంట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి జాబ్ అటెండ్స్ కానీ ఎలాంటి కానీ చేయలేదు. అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్తో నిరంతరం పబ్లిక్తో కలిసి ఉండే జాబ్ కాబట్టి నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎవ్రీడే ఒక డిఫరెంట్ ఛాలెంజెస్తో జాబ్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది. నేను ఎందులో ఫిక్స్ అప్ అయిపోయి ఉన్నాను. డిగ్రీ చదువుకునే రోజుల్లో వాస్తవానికి నేను కూడా మీలాగా బ్యాంక్ బేస్ స్టూడెంట్నే. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అందరూ అనుకున్నారు వీళ్ళు దేనికి పనికా కూడా పోతారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఎంతో కూర్చోవడం, లెక్చరర్స్ మీద కామెంట్స్, కాలేజీకి ఒక రోజు వస్తే 4-5 రోజులు ఎక్కువ తిరగడం అట్లా చేసేదాన్ని. ఎప్పుడైతే సీరియస్గా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక సర్టెన్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి ఒక మార్పు వచ్చే టైం వస్తుందని చెప్తారు. బహుశా నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో వచ్చిందని నేను అనుకుంటాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 30 days బిఫోర్, 30 days ముందు సెల్ఫ్ రియలైజేషన్ అంటుంది. అది ఏ రకంగా కలిగింది, ఎట్లా మోటివేట్ అయిందంటే అంత ఎగ్జాంపుల్స్ ఎక్కడో బయట మోటివేట్ చేసే పర్సన్స్ గొప్ప వాళ్ళు అయ్యాల్సిన అవసరం లేదు. మన కుటుంబ సభ్యులు అయ్యవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు అయ్యవచ్చు. మన అబ్జర్వేషన్ అంటే మనం గమనించాలి. నిజంగా వాళ్ళు ఎంత మోటివేట్, వాళ్ళు ఎంత డెడికేటెడ్ వాళ్ళు పైకి వచ్చింటారు. అట్లా నా చుట్టుపక్కల కొంతమందిని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చేసిన డెడికేషన్, వాళ్ళ లైఫ్లో చేసిన పోరాటం, అంటే చివరి ఛాన్స్ కోసం వాళ్ళు పోరాడి గెలిచిన సందర్భాలు చూసినాయి. అక్కడ దాకా మనం ఎందుకు పోవాలి, మొదటి ఛాన్స్ని మనం ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో డిగ్రీ ఎట్ ఏ టైం బ్యాక్లాగ్స్ ఉంటే 6 subjects ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 subjects కలిపి నేను ఫైనల్ ఇయర్లో 68% పాస్ అయ్యాను. అప్పటి వరకు నాకు 60% లేదు, 50%, 55% ఉన్నాయి. ఓన్లీ 30 days ఆఫ్ ప్రిపరేషన్ ఐ గాట్ 68%. డిస్టింక్షన్ దగ్గరలో ఉంటాయి. తర్వాత బిఎస్సీ కంప్యూటర్స్ చదవడం వల్ల నాకు బిఎడ్ ఎంట్రన్స్ రాయడానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ ఉన్నారు డిగ్రీలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి వేడుకలు. పివి దేశం గర్వించదగ్గ నాయకుడని వెల్లడించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రకాష్. పట్టణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన బీజేపీ శ్రేణులు. బీడీ కార్మికుల వేతనాలు ఇవ్వకుంటే లేబర్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మాఫియాని తయారు చేసి రాజ్యం మేలుకున్నాడని మండిపడ్డ పీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాపు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.